సిఐఏ వాళ్ళు ప్రతి దేశంలోనూ వాళ్ళకి లోకల్ చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుని దాన్ని డీప్ స్టేట్గా చేశారు. వాళ్ళ ఎలిజియన్స్ అంతా ఆ డీప్ స్టేట్కి ఉంటుంది, మన దేశానికి ఏ దేశానికి ఉండదు అని చెప్పాడు అనమాట. అంటే మీరు చెప్తుంటే సారీ అంటే మీరే కంటిన్యూ చేయండి. నాకు ఒక సీనియర్ కేజీబీ ఏజెంట్ ఈజ్ నోమర్ అనుకోండి, ఆయన రాసిన పుస్తకంలో ఒక చోట చదివా, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు, క్యాబినెట్ తీర్మానాలు బయటకు వచ్చే ముందరే, అంటే జీవోల రూపంలో బయటకు వచ్చే ముందరే కేజీబీ దగ్గర సిఐఏ దగ్గర ఉండేవిట. అవును, అది ఎలా ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకోగలుగుతున్నాను నేను. అవునండి, ఇప్పుడు మీరు అన్న మాట 1960s నుంచి ఇదే. అవును. సో అప్పటికి వాళ్ళు వచ్చేసారు. అంటే ఐ బిలీవ్ ఒకప్పటి కేజీబీ, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, రష్యా తోటి కేజీబీని ఇప్పుడు ఎఫ్ఎస్బి అంట, ఎఫ్ఎస్బి. సో అది ఇప్పుడు సిఐఏ రెండు చేస్తున్నాయి ఈ పనులు. అవునండి, కంప్లీట్గా మన దేశం అంతా వాళ్ళు ఈ లెక్కన ఇప్పుడు చైనా కూడా చేస్తూ ఉండొచ్చు. చైనాకి లిమిటెడ్ యాక్సెస్ ఉందన్నమాట ఇండియాలో. చైనాకి కూడా ఉంది, చైనీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఎస్ఎస్ అంటారు. రష్యన్ ఏమో ఇప్పుడు ఎఫ్ఎస్బి అంటారు. ఎఫ్ఎస్బి సిఐఏ వాళ్ళది స్పెల్ అవుట్ అంటే ఎలాబరేట్ దట్ ఎఫ్ఎస్బి అంటే. ఎఫ్ఎస్బి మర్చిపోయాను నేను. రైట్, ఏదో సమ్ రష్యన్ పేరుతో వస్తుంది. ఫెడరల్ సెక్యూరిటీ సంథింగ్ అనుకుంటా, ఫెడరల్ సెక్యూరిటీ బ్యూరో అనుకుంటా. సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సిఐఏ వాళ్ళు మ్యాక్సిమం మన ఇండియా అంతా పెనట్రేట్ అయిపోయారండి సిఐఏ వాళ్ళు అనమాట. ఇందాక మీరు అడిగారు కదా ఎట్లా చూస్ చేసుకున్నారని, అది దానికి చెప్తాను. అదేంటంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ప్రతి మనిషికి మన మెంటాలిటీసు లేకపోతే మనం ఆలోచన పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది వైట్స్, బ్లాక్స్, ఇండియన్స్, చైనీస్, రష్యన్స్, మన మెంటాలిటీ. అలాగే మళ్ళీ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, మళ్ళీ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు చిన్నపిల్లలు ఒక రకంగా ఆలోచిస్తారు కదా, ఇది 0 to 10, టీనేజర్స్ ఒక రకంగా ఆలోచిస్తారు, మన ఏజ్లో గ్రూప్లో వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్లోనూ ప్రతి రిలీజియన్, ప్రతి నేషనాలిటీ, ప్రతి కల్చరు, ఎథ్నిసిటీ అట్లా చూస్ చేసుకున్నారన్నమాట. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట. సో అట్లా చూస్ చేసుకున్నప్పుడు అనుకోకుండా నేను ఒక విక్టిమ్ లాగా అయ్యాను అనమాట. ఈ సిఐఏ వాళ్ళకి డాక్టర్స్ ఉంటారు, ఈ అమెరికాలో సిఐఏ డాక్టర్స్. ఈ వాళ్ళంతా ఏంటంటే సిఐఏ పేరోళ్ళ మీద ఉంటారు కొంతమంది, అది మనకి చెప్పరు అనమాట బయట. సో మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఏదన్నా, సో ఇట్స్ ఆప్షనల్. ఇఫ్ వన్ ఇండివిడ్యువల్ వాంట్స్ టు వర్క్ విత్ సిఐఏ, హీ కెన్ సరెండర్ హిమ్సెల్ఫ్. వాళ్ళు చూస్ చేసుకుంటారా, లేకపోతే ఈ ఇండివిడ్యువల్ కూడా సిఐఏకి మెయిల్ పెట్టుకుని, అయ్యా నన్ను మీ టార్గెటెడ్ విక్టిమ్స్ జాబితాలో చేర్చండి, నేను మీకోసం పనిచేస్తాను ఫర్ పేమెంట్ అని అడిగాడు అనుకోండి, సిఐఏ అది అంగీకరిస్తున్నా లేకపోతే వాళ్ళ ఛాయిస్? అది యూజువల్లీ దే డోంట్ డూ దట్ వే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్రైటీరియా, సెలక్షన్ క్రైటీరియా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎందుకు పనికిరాని సన్నాసి ఒక హోమ్లెస్ పర్సన్ అడిగాడు అనుకోండి, నాకు డబ్బులు ఇవ్వండి, నేను గినీ పిగ్ లాగా ఉంటా, తీసుకోరనమాట అట్లా. సో దే ఎక్స్పెరిమెంట్ ఆన్ ఎవ్రీబడి, హోమ్లెస్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్ అట్లా అనమాట. బ్రయన్ కాఫ్రన్ అని చెప్పి ఒక విజిల్ బ్లోవర్, ఆయన సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ అనే ఒక కంపెనీకి పనిచేశాడు. ఈ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 100 to 200 ప్రైవేట్ కంపెనీస్ని హైర్ చేసిందనమాట. ఆ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఓన్డ్ బై ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అనమాట, ఫార్మర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్. రిటైర్ అవుతారు కదా, ఒక 40 years సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు ఈ ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేశారు. సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే సిఐఏ వాళ్ళు ఆ ప్రైవేట్ కంపెనీస్ స్టార్టెడ్ బై ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ని వాటిని హైర్ చేసి వాళ్ళకి ఈ వెపన్స్, ఈ టెక్నాలజీస్ అన్నీ ఇచ్చి వాళ్ళతో జనం మీద ఎక్స్పెరిమెంట్స్ చేయటం, టార్గెటెడ్ ఇండివిజువల్స్ని టార్చర్ చేయటం, ఫిజికల్గాను మెంటల్గాను, మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా మ్యాప్ చేయటం, అట్లా చేయిస్తున్నారు అనమాట. అట్లా దానికి ఈ బ్రయన్ కాఫ్రన్ అనే ఆయన విజిల్ బ్లోవర్ అనమాట. ఆయన చెప్పాడనమాట ఈ సెలక్షన్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది. దే యూజువలీ సెలెక్ట్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, డాక్టర్స్, జర్నలిస్టులు కూడా ఉన్నారనమాట, డాక్టర్స్ కూడా. డాక్టర్ జాన్ హాల్ అని చెప్పి ఆయన ఎనస్థీషియాలజిస్ట్ అండి, శాన్ అంటోనియో, టెక్సస్. ఆయన 20 years నుంచి విక్టిమ్. ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా టార్చర్ చేశారు అనమాట. ఆయన బుక్స్ కూడా రాశాడు, శాటిలైట్ టెర్రరిజం అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే శాటిలైట్స్ ద్వారా కూడా మన బ్రెయిన్లో థాట్ ప్రాసెస్ని రీడ్ చేయగలరు అనమాట. ఆ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. నా దగ్గర వీడియో కూడా ఉంది, అది శాటిలైట్ ప్యాటెంట్ అంటారు, మైండ్ కంట్రోల్ విత్ శాటిలైట్ అనమాట. అలాగే మైండ్ కంట్రోల్ ప్యాటెంట్స్ more than 100 ఉన్నాయన్నమాట. ఇవన్నీ గత 1960s, 70s నుంచే వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్. సో 80sకి వచ్చేటప్పటికి ఆ టెక్నాలజీని ఎట్లా డిప్లాయ్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనీషియల్గా ఏంటంటే వాళ్ళు మైండ్ కంట్రోల్ నానోబాట్స్ అవి తయారు చేశారండి. ఆ నానోబాట్స్ ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి పెన్సిలిన్ లేకపోతే వేరే ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, ఆ ఇంజెక్షన్స్లో ఇంజెక్ట్ చేస్తారనమాట ఆ నానోబాట్స్ని. అవి మనకి తెలియదు కదా, వాళ్ళు పెన్సిలిన్ నీకు జ్వరం ఉంది, పెన్సిలిన్ తీసుకొని చెప్పి చేస్తారు కదా. మనకి దాంట్లో
ఆ నానోబాట్స్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ నానోబాట్స్ మన బ్లడ్లో కలిసిపోయి ఆ ఆర్టరీస్లో ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. బ్రెయిన్లోకి వెళ్ళిపోయి మన సినాప్సెస్, ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్కి వాటికి అటాచ్ చేసుకుంటాయి అనమాట. అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోయి అక్కడి నుంచి వైర్లెస్గా మన బ్రెయిన్లోంచి ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట వాళ్ళ కంప్యూటర్స్కి. ఆ కంప్యూటర్స్లో బ్యాక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, అవి ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తాయి అనమాట. అది బేసిక్ కాన్సెప్ట్. అది ఇట్లా ప్రాసెస్ చేయటం, కోడింగ్ అండ్ డీకోడింగ్ మొత్తం ఎవ్రీథింగ్. సో అది ఇట్లా జరుగుతుంది అని చెప్పి రే కర్జ్వైల్ ఆయన మన MIT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్, ఇప్పుడు గూగుల్లో పనిచేస్తున్నాడు. ఆయన కూడా చెప్పాడు ఆ వీడియో. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేదంతా మన పబ్లిక్ ఇవన్నీ నమ్మరు అనమాట. ఎందుకంటే ఈ టెక్నాలజీస్ ఉన్నాయని వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, అందుకని వాళ్ళు నమ్మరు అనమాట. సో మనం ఏం చేయాలంటే మనం ఆ ఎవిడెన్స్ వీడియోస్ చూపించాలి. సో ఇప్పుడు నేను మీకు వీడియోస్ ఇచ్చాను కదా, రే కర్జ్వైల్ ఆయన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్లా ఈ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ నానో రోబాట్స్ మన బ్రెయిన్లో కలిసి వెళ్ళిపోయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ట్రాన్స్మిట్ చేసి వాళ్ళ సూపర్ కంప్యూటర్స్లో ఒక డిజిటల్ అవతార్ క్రియేట్ చేస్తారు. ఆ డిజిటల్ అవతార్ని అది కూడా మనం రియల్ వరల్డ్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తామో మన అవతార్ కూడా అట్లాగే బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట, రే కర్జ్వైల్. సో ఎవ్రీ ఇండివిజువల్ లైక్లీ టు హ్యావ్ హిస్ డిజిటల్ అవతార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రావి తరుణ్ గారు ఉన్నారు, రావి తరుణ్ గారి డిజిటల్ అవతార్ ఆల్రెడీ ఇంకో చోట ఉంటుంది, ఆల్రెడీ ఉంది. ఈ CIA NSA సూపర్ కంప్యూటర్స్ అంటారు. ఆ సూపర్ కంప్యూటర్స్ లో నా అవతార్ ఆల్రెడీ ఉందన్నమాట. అలాగే మొత్తం 8 బిలియన్ పాపులేషన్ ని క్రియేట్ చేస్తున్నారు అనమాట ఆ డిజిటల్ అవతార్స్. ఆ డిజిటల్ అవతార్స్ ని మన రియల్ వరల్డ్ అవతార్స్ ఎంత సంఖ్యలో క్రియేట్ చేస్తున్నారు? ఏంటండి ఎంత సంఖ్యలో? 8 బిలియన్. ఓకే, మొత్తం పాపులేషన్ 8 బిలియన్ కదా, దాన్ని సెన్షెంట్ వరల్డ్ సిమ్యులేషన్ అంటారు, SWS. సో ప్రతి మనిషికి మన డిజిటల్ అవతారు వాళ్ళ సూపర్ కంప్యూటర్స్ లో ఉంటుంది. ఆ డిజిటల్ అవతార్ ని మన బ్రెయిన్ కి, రియల్ వరల్డ్ మన బ్రెయిన్ కి వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఆధార్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఐ థింక్ నందన్ నీలేకానియా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇన్ఫోసిస్ ఆయన మీద కూడా ఈ తరహా ఆరోపణలు వచ్చినాయి. ఈ డేటా అంతా ఎక్కడికో CIAకి అమ్మేయటానికే అని. అమ్మేయటం అంటే ఆయన చేసి ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు అమ్మేసిన అమ్మకపోయినా వాళ్ళ యాక్సెస్లోకి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటుందిగా. వెళ్ళిపోయి ఉంటుందండి. అది చాలా తెలివి. ఇంత డీప్గా పెనట్రేట్ అయిన తర్వాత ఆధార్ది వెళ్తాం ఎంతసేపు అండి? చాలా ఈజీ అండి. ప్రాబ్లం ఏంటంటే మన ఇంత ఈజీ. నాకు బేసిక్ క్వశ్చన్, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డెవలప్ అయింది, ఈ పరిస్థితుల్లో ఒసామా బిన్ లాడెన్ ఇలాంటి వాళ్ళని ఎందుకని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు? వాడిని కంట్రోల్ చేయకపోవడం అంటే వాడు ఎప్పుడు 1980s కదా, ఈ టెక్నాలజీస్ అన్ని సుమారుగా 90sలోకి వచ్చేటప్పటికి డెవలప్ అయినాయి అనమాట. అప్పటికి వీడికి వాళ్ళకి తగాదా వచ్చేసింది, వాడు డిస్కనెక్ట్ అయిపోయాడు. ఇది ఒసామా బిన్